పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది, ఈ జీవనది. జీవనది, 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 జీవనది. మనం చాలా రోజులుగా ధ్యానించుకుంటూ వస్తున్న అపోస్తులైన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం దాని 15వ వచనం మరొకసారి మనం చదువుచున్నాం. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇక్కడ ప్రాముఖ్యముగా పోయినసారి మనం ధ్యానించినటువంటి అంశం ఏంటంటే, లోకమును ప్రేమింపక లోక ఆశలను విడిచిపెట్టి లోకములో ఉన్న వాటిని మనం ఇంపార్టెంట్గా తీసుకోకుండా దైవికమైన వాటికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడాం. ఇక్కడ లోకమునైనను వాటిలో ఉన్న వాటినైనను ప్రేమించకుండా అని చెప్పినందుకు మరి మనం ఎవరిని ప్రేమించాలి? మన దేవుని ప్రేమించాలి, ఆయన కార్యములను ప్రేమించాలి, ఆయన మాటలను ప్రేమించాలి, ఆయన సంఘాన్ని ప్రేమించాలి, ఆయన పరిచర్యను ప్రేమించాలి. మనం లోకంలో దేవుణ్ణి ప్రేమించు బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు మన గురించి ఆశిస్తూ ఉన్నారు. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు నిబంధనలు ఇచ్చుచున్న సందర్భంలో దేవుని ఏ విధంగా ప్రేమించాలి అనేటువంటి విషయంలో క్లారిటీ ద్వితీయోపదేశ గ్రంథం 6వ అధ్యాయంలో ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ గ్రంథం 6వ అధ్యాయం దాని యొక్క 5వ వచనాన్ని మనం చదువుతున్నట్లయితే, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. ఇక్కడ ఎలా దేవుని ప్రేమించాలి? పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించును ఈ మాటలను నీ హృదయములో ఉండవలను. దేవుణ్ణి ప్రేమించుచున్నవారు నిర్లోభంగా దేవుని ప్రేమించాలి, సంపూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి, వారి సమస్త శక్తితో దేవుని ప్రేమించాలని దేవుడు కోరుచున్నారు. కార్యాలు సాధించడానికి ప్రేమించడం అదొక ఒక విధమైనటువంటిది. పనులు జరగడం కొరకు కొందరు పోగొడతారు, అవసరతలు తీరడం కొరకు కొందరు ప్రయత్నం చేస్తారు. దేవుణ్ణి మన అవసరాల కొరకు వాడుకున్న వారిగా మనం ఉండొద్దు. దేవుని గురించి చెప్పుతూ దేవుని పొగుడుతూ మన అవసరతలు తీర్చుకోవడమే మన ప్రాముఖ్యమైన కార్యము అని అనుకున్నట్లయితే అది మనము మానుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని ప్రేమించుచున్న వారు అన్కండిషనల్గా దేవుని ప్రేమించాలి. అంటే షరతులు పెట్టొద్దు దేవునితో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకేమి ఇస్తావో కదా, నేను నిన్ను ప్రేమిస్తే నాకేమిస్తారు, సహజంగా మనం అడిగేదే. అది మనలో ఉండకూడదు. నన్ను పరీక్షల్లో పాస్ చేయి, నేను నిన్ను ప్రేమిస్తాను. నేను ఇంటర్వ్యూలో పాస్ అయితే నేను నిన్ను ప్రేమిస్తా. నా కోరికలు నెరవేరిస్తే ఆ ఉపకారానికి
నేను ప్రేమ చూపిస్తాను అని అనేది అవసరత కొరకు వాడుకునేటువంటి వారు చెప్పేటువంటి షరతుడే అది. దేవుడు షరతులు లేకుండా పరిపూర్ణ హృదయంతో ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని దేవుడు ఇష్టపడతారు, వారిని దేవుడు ప్రేమిస్తారు. మీరు మీ దేవునితో కండిషన్స్ పెట్టుకోకూడదు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు గనుకనే నువ్వు ప్రేమించుచున్నావు, అది వాస్తవం. యోహాను పత్రికలో మనం చదువుతున్నప్పుడు మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు గనక మనం ప్రేమిస్తున్నాము అని చెప్పి, అది వాస్తవమే. దేవుని ప్రేమించేది మన కార్యసాధ్యం కొరకు కాకూడదు. ఆయన దేవుడు గనక ప్రేమించాలి, ఆయన సృష్టికర్త గనక ప్రేమించాలి. ఆయన నా కోసం తన ప్రియ కుమారుని త్యాగం అర్పించి నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు గనక నేను ఆయనను ప్రేమిస్తున్నాను అని మనం చెప్పాలి. మనం అలాగా ఆలోచించాలి. మనం 10వ అధ్యాయంలోనికి వచ్చినట్టయితే ద్వితీయోపదేశ గ్రంథం 10వ అధ్యాయం దాని 12వ వచనం చదువుతున్నప్పుడు, కాబట్టి ఇశ్రాయేలు భయపడి ఆయన మార్గములన్నిటిలో దేవుడు మన గురించి ఆశించుచున్నారు. దేవుని వాక్యం నేర్చుకోవడానికి వినడానికి ప్రయత్నించుచున్న వారు ఇతర కార్యక్రమాలు పక్కకు పెట్టి మనస్సు వాక్యంలో కాన్సన్ట్రేట్ చేయండి. వాక్యం మన హృదయాన్ని తాకినట్లు ఓపెన్గా దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడండి, ఐ జస్ట్ వాంట్ టు లిసన్ యువర్ వర్డ్. నీ మాట నేను వినాలని ఆశిస్తున్నాను అని మనం అనుకున్నట్లయితే కనుక దేవుని వాక్యానికి ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వారు దేవుని గౌరవించేటువంటి వారు. దేవుని వాక్యాన్ని గైకొనుచున్నవారు దేవుని గైకొన్నవారు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యమే మనం ధ్యానిస్తున్నాం. ఆ వాక్యం మన జీవితాన్ని సజీవమైనటువంటిదిగా మార్చుచున్నది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ద్వితీయోపదేశ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలను. దేవుడు మన గురించి ఆశించేది, ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ డెఫినెట్లీ కీప్ మై కమాండ్మెంట్స్. నీవు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను నువ్వు గైకొందువు. నువ్వు నన్ను ప్రేమించినట్లయితే మనస్ఫూర్తిగా నా కార్యాలు నువ్వు చేస్తావు. దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పి దేవుని కార్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు ఎవ్వరూ కూడా దేవుని ప్రేమించేవారు కాదు. దేవుడు మన జీవితంలో ఆయన అనుగ్రహించుచున్న ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనుభవిస్తున్నటువంటి వారు దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యములు చేస్తున్నాడు, అద్భుతమైన ఆశీర్వాదములు మనకు అనుగ్రహిస్తున్నాడు, అద్భుతంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన కృపయు సమాధానము మన జీవితంలో నివసించడానికి తగినట్లు మనం దేవుని ప్రేమించు వారిగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. ప్రభు ఒక మాట చెప్పాడు, నన్ను ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యం వెళ్ళడు. చాలామంది పిలుస్తూ ఉంటారు, ప్రభువును తండ్రి అని పిలుస్తూ ఉంటారు. కానీ ఆయన అంటున్నాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. మీరు నేను దేవుని ప్రేమించుచున్నవారు అంటే మనం కండిషన్స్ లేకుండా దేవుని కోసం స్వయం అర్పించడానికి మనసు ఉండాలి. మన ప్రాబ్లం ఏంటంటే, నేను ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నాను, ఏం లాభం, ఎవరైనా గుర్తిస్తారా, ఎవరైనా ఒక మాట చెప్తారా, ఎవరైనా ఒక కృతజ్ఞత లేక ఒక అప్రిసియేషన్ ఇస్తారా అని అనుకుంటూ ఉంటారు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ పీపుల్. ఎందుకంటే ఈరోజు చప్పట్లు కొట్టిన వాళ్ళే రేపు సిలువ వేయండి అని కేకలు వేస్తాడు. ఈరోజు నిన్ను అభినందించినోడే నువ్వు అసలే పనికిరావని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే మనిషి యొక్క మనస్తత్వం ఎల్లప్పుడూ మారుస్తూ ఉంటారు. అస్తమానం ఒకరిని పొగుడుతూ మనం జీవించలేము. వి నీడ్ టు అండర్స్టాండ్ దాట్. ప్లీజ్ గాడ్, దేవుని మహిమపరచండి, ఆయనకిష్టలుగా నడవడానికి ప్రయత్నం చేయండి. దేవుని మహిమపరచుచున్న వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు.
దేవుని మహిమపరుస్తున్న వారిని దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఈ గిట్టనోడు ఏం చేస్తాడు? ఈ పని మొదలు పెడతాడు, కొరుకోవడం, పనులు కొరుకోవడం. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక గోలియాతు లేకపోతే దావీదుకి ఎందుకండి ఘనత వచ్చింది? దావీదు గోలియాతుని చంపిందే కదా ఆయనకు ఘనత రావడానికి కారణం. నీ జీవితంలో ఒక శత్రువు, నిన్ను నిందించేవాడు, నిన్ను దూషించేవాడు ఉంటేనే నిన్ను దేవుడు ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఎప్పుడు ప్రజలు చప్పట కొట్టాలి, ఎప్పుడు మనల్ని పొగడాలి, ఎప్పుడు మనల్ని ఎంకరేజ్ చేయాలని అనుకోకూడదు. 10 మంది మనకు క్రిటిసైజ్ చేసేవారు ఉంటే నువ్వు జాగ్రత్తగా నడుస్తావు. నిన్ను అందరూ పొగడేవారైతే నువ్వు చేసేదన్నీ కరెక్ట్ అని అనుకుంటావు కదా. నిన్ను విమర్శించేవారు ఉన్నారు, నీ తప్పు పట్టేవారు ఉన్నారు, నిన్ను ఎవరో వేలెత్తి చూపించేవారు ఉన్నారు అని నువ్వు తెలుసుకుంటే నీ నడవడికనే జాగ్రత్తగా నువ్వు చేసుకోగలుగుతావు. మనుషులను సంతోషపెట్టే దానికన్నా దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయండి. దేవుని గణపరచడానికి ప్రయత్నం చేయండి. దేవునికి ఇష్టలుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నీ లెక్కలు మనుషులు ఆమోదిస్తారు కావచ్చు, కానీ దేవుడు ఆమోదించే లెక్కలు చేసుకోండి. దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి నడిపించే ఉద్దేశం కలిగి నువ్వు నడవడానికి ప్రభు కోరుచున్నారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలాగా చూస్తున్నాం. ప్రభువారు ఈ విధంగా మాట్లాడుచున్నారు. 22వ అధ్యాయం దాని 37వ వచనం. అందుకాయన నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదియే. ఇది ఎవరు చెప్పారు? ఆ యవనస్తుడు చెప్పాడు. ఒక యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చాడు 34వ వచనంలో. మనం ఇలాగ చూస్తున్నాం. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనను దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననిదియే. ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు కూడా అదే చెప్పాడు. పైన ఆకాశం అందే కానీ కింది భూమి అందే కానీ ఉండు దేని రూపమును నువ్వు చేయవద్దు, దాన్ని పూజించవద్దు, దాని ఎదుట సాగిలపడవద్దు. నీవు పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను అనేటువంటి మాట అక్కడ తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. దేవుని ప్రేమించువారు, దేవుని చిత్తం నెరవేర్చువారు, దేవునికి ఇష్టలుగా జీవించువారు, వారు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సినది ఐ వాంట్ టు ప్లీజ్ మై మాస్టర్. ఐ వాంట్ టు ప్లీజ్ మై మాస్టర్. మనుషుల చప్పట్ల కొరకు మాత్రం మనం ఎల్లప్పుడూ పని చేద్దామని అనుకోకు. దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా ఉండడానికి, దైవ చిత్తం నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేస్తే ఎదుట వ్యక్తి ఖచ్చితంగా మనల్ని అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే మనం దేవుని ఎదుట న్యాయబద్ధమైన జీవితం మనం కొనసాగిస్తున్నాము అని మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల ముందు మాదిరి కలిగిన వారిగా నడవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కీర్తనలు 31:5వ వచనాన్ని మనం చదువుదామండి. 31వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుదాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించిన వాడవు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. ఇక్కడ కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మిన వాడు ఇంకా దేని గురించి కూడా కలత చెందాల్సినటువంటి అవసరత లేదు. దేవునికి స్తోత్రం. అక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. నాకు నీవు చెవి ఒగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకొనుటకు శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము.
ఒకరికి ఇంటిమేట్ రిలేషన్షిప్ దేవునితో కలిగినప్పుడు ఈ విషయాలు దేవునికి చెప్తారు. తండ్రి, నా ముందు వారు నన్ను పొగుడుతున్నారు, నా వెనకాల నా కోసం వాళ్ళ అల్లుచున్నారు, వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, నేను అందులో చిక్కిపోవాలని వారు ఆశిస్తూ నా కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నా ఆశ్రయస్థానం నీవే, నా కొండ, నా కోట, నా శైలము, నాకు రక్షణ నీవొక్కడే గనక నేను నిన్ను ఆశ్రయించుచున్నాను, నిన్నే ప్రేమిస్తున్నాను. నా జీవిత యాత్రలో త్రొట్టిల్లకుండా నన్ను కాపాడి నడిపించు ప్రభువా అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ప్రేమించుచున్న తన బిడ్డలను దేవుడు ఏనాడు విడిచిపెట్టరు. వారికి దేవుడు ఖచ్చితంగా జయం అనుగ్రహిస్తారు, వారిని ఆశీర్వదిస్తారు. అపోస్తలుడైన పౌలు 2వ తెస్సలోనిక పత్రికలో 3వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే దాని 5వ వచనంలో ఇటువంటి ఒక మాట తెలియపరుస్తున్నారు. దేవుని అందలి ప్రేమయు, దేవుని అందలి ప్రేమయు, క్రీస్తు చూపిన ఓర్పును, క్రీస్తు చూపిన ఓర్పును నీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించు, ప్రభువు నీ హృదయములను ప్రేరేపించునుగాక. మనం దేవుని సంపూర్ణమైన ప్రేమ పొందడానికి, క్రీస్తుకు కలిగినటువంటి ఓర్పు పొందడం కొరకు దేవుడు మన హృదయాలను నింపునుగాక. దేవుని ప్రేమించుచున్న వారు ఈ లౌకికమైన వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుకోకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అయితే మనకు లౌకికమైనది ఏమీ అవసరం లేదా? ఉన్నది, మనకు అవసరం ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈజ్ నాట్ మైన్, ఇది నాది కాదు. ఏ క్షణమైనా దేవుడు తిరిగి తీసుకోగలిగినటువంటిది. నేను జస్ట్ వాడుకుంటున్నాను. ఒక పెన్ను మీరు నాకు ఇచ్చారు, నేను రాస్తున్న మధ్యలో మీరు వచ్చారు, అయ్యా నేను వెళ్తున్నాను, ఆ పెన్ను ఇస్తారా అంటే నేను ఇచ్చేసేయాల్సిందే, నువ్వు ఉండు, నేను రాసి పూర్తి చేసేదాకా నువ్వు ఉండాల్సిందే అని నేను మిమ్మల్ని చెప్పడానికి వీల్లేదు. బ్యాంకులో మనం వెళ్తాం, కొన్నిసార్లు పెన్ను ఉండదు. అక్కడ నిలబడిన ఒక వ్యక్తికి మనం పెన్ను అడిగితే కొందరు మంచోళ్ళు పెన్ను వెనకాల క్యాప్ కూడా పెట్టి మనకి ఇచ్చేస్తారు. వాళ్ళు అక్కడ ఉండి 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 మనం ఈ రాసినది మన అలవాటు కదా, రాసుడు అయిపోతే వెంటనే క్యాప్ పెట్టడం, జేబులో పెట్టడం మనకు అలవాటు. ఆ ఇచ్చినోడు గమనించలేదనుకో, అది పట్టుకొని మనం ఇంటికి వచ్చేస్తాం. అయ్యో ఇదెవరిదబ్బా అనుకుంటే బ్యాంకులో ఒకరిదే. బ్యాంకుకి పోతే కూడా ఆయన అక్కడ ఉండడు, ఆయన మనసులో ఏదోదో అనుకుంటూ ఆయన వెళ్ళిపోతాడు. అందుకే కొంతమంది బుద్ధిమంతులు ఏం చేస్తారు, క్యాప్ వాళ్ళ చేతిలో ఉంటుంది, పెన్ను మనకిస్తారు. మనం రాసిన తర్వాత క్యాప్ పెట్టడానికి లేనప్పుడు మనకు గుర్తొస్తుంది, ఇది నాది కాదు, ఇది ఎదుట వ్యక్తిదే, మనం వారికి ఇచ్చేస్తాం. కానీ క్యాపు పెన్ను రెండు మన దగ్గర ఉందనుకో, అవి ఇచ్చిన వ్యక్తిని మనం మర్చిపోతాం. మన పని మనం సీరియస్గా చేసేసి దానిలో జేబులో పెట్టుకొని వచ్చేస్తాం. ఎన్నో పెన్నులు బ్యాంకులో పోగొట్టుకున్నాను, రాయడానికి ఇస్తే అది తిరిగి దొరకదు. మీలో చాలామందికి ఇటువంటి ఎక్స్పీరియన్స్లు ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, మనకు దేవుడు ఇచ్చినది రాయడానికే. ఆయన వాపస్ అడిగినప్పుడు ఇచ్చేసేయాలి. మన ఆస్తి అయినా, మన పిల్లలైనా, మన కలిగిన సమస్తము ఆయన ఇచ్చిన దానమే. ఏది నాది కాదు అనేటువంటి ఒక యాటిట్యూడ్ మనం కలిగి ఉంటే నిరాశ అనేది మనకు రాదు. అందుకే యోబు భక్తుడు చెప్పాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామానికే మహిమ కలిగిన గాక. మన యాటిట్యూడ్ అలా ఉందనుకోండి, టెన్షన్ ఉండదు, మనకు కలవరం ఉండదు, మన జీవితంలో టెన్షన్ ఉండదు. ఇది నాది, ఇది నాది అని మనం అనుకున్నంత కాలం మనకి టెన్షనే. నా వస్తువు ఎవరైనా తీసుకుపోతారేమో, దీన్ని ఎవరైనా ఆక్రమిస్తారేమో, ఎవరైనా దీన్ని పాడు చేస్తారేమో, మన మనసంతా దానిపై ఉంటుంది. దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అని అనుకున్నవాడు ఎప్పుడు కూడా కలత చెందడు. జీవితంలో దుఃఖం, నిరాశ దానికి లిమిట్ ఉండాలి. అది దాటి మనం ముందుకు పోయామనుకో, దేవుని మీద ఉన్న ఆశ్రయమే నష్టమైపోతుంది. కొన్నిసార్లు అటువంటి సిచ్యువేషన్స్లో మనం దేవుణ్ణి ఘనపరచడం మర్చిపోయి కలవరానికి గురి అయ్యేటువంటి వారం అవుతాం. ఇప్పుడు దేవుడు ఆశించేది, ఈ లోకంలో మనకున్న సమస్తము దేవుడిచ్చిన బహుమానమే. ఆ బహుమానం కన్నా అది ఇచ్చిన వాని మీదనే మన మనసు ఉండాలి.
ఒక గిఫ్ట్ దొరికితే ఆ గిఫ్ట్ పెట్టుకొని మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కానీ దాతను మర్చిపోతాం. ఆ గిఫ్ట్ ఇచ్చిన దాతను ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మనం ఘనపరచటం మర్చిపోవద్దు. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యానికి మనం కృతజ్ఞత తెలియపరిచిన వారిగా ఆయననే మహిమపరచాలి. అందుకే యేసుప్రభు వారు ఈ మాట చెప్పాడు, మీరు పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించండి. ప్రేమ మనం చూపిస్తూ ఉంటాం. తల్లి మీద ప్రేమ ఉంది, తండ్రి మీద ప్రేమ ఉంది, అన్న మీద ప్రేమ ఉంది, చెల్లి మీద ప్రేమ ఉంది, అక్క మీద ప్రేమ ఉంది. కానీ అన్నిటికీ ఓ లిమిట్ ఉంది. మనకు పూర్తిగా ఓపెన్గా మనము ఏది ఇవ్వం. మనది మనం దాచిపెట్టుకొనే మనం ఎవరితోనైనా ఏమైనా మాట్లాడినా, చెప్పినా, చేసినా, ఏదైనా మనది మనం సపరేట్గా పెట్టుకుంటాం. అంటే అందులో మనకు స్వార్థం ఉంది. ప్రభు చెప్పిన మాటల్లో మీకు స్వార్థం లేకుండా దేవుని ప్రేమించండి. మీ ప్రతి అవసరములు తీర్చడానికి ఆయన నమ్మదగినవాడు. ఆయనకి ఇంకొక మాట కూడా చెప్పాడు, మీరు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, దాంతోపాటు ఇవన్నీ మీకు ఇస్తామన్నాడు. మనకెన్నెన్నో అవసరతలు ఉన్నాయి, మనకెన్నెన్నో కోరికలు ఉన్నాయి. అవన్నీ తీర్చడానికి దేవుడు నమ్మదగిన వాడే. కానీ అన్కండిషనల్గా దేవుని ప్రేమించడానికి ఉన్నటువంటి ఒక మనస్సు మనం కలిగి ఉండాలి. మనం చాలా మంచోళ్ళమేనండి కొంతవరకే. ఆ తర్వాత మన అసలు రూపం బయటికి వస్తుంది. మనం ప్రేమిస్తాం, దానికి లిమిట్ ఉంది. ఆ లిమిట్ తర్వాత మనం కసురుకుంటాం, అరుస్తూ ఉంటాం, గొడవ చేస్తూ ఉంటాం. అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. మీరు ఎల్లప్పుడూ దేవుని ప్రేమించు వారిగా ఉండాలని, మీ తోటి వారిని మీరు గౌరవించు వారిగా ఉండాలని దేవుడు కోరుచున్నారు. ప్రతి విషయంలో దేవుడు తన సమాధానమును కృపను మనకు అనుగ్రహించి మనం నడిపించినట్లు ఆయన సన్నిధానములో ఆయనకిష్టలుగా మనం ముందుకు నడవాల్సినటువంటి అవసరత ఉంది. పరిశుద్ధ వాక్యం నుంచి మరొక వచనం కూడా మనం చదువుదామండి. 18వ కీర్తన దాని మొదటి వచనాన్ని మనం చదువుదాం. 18వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, యెహోవా నా శైలమా, నా కోట, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దేవునికి స్తోత్రం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎంతవరకు మనం ఆయనను ప్రేమిస్తున్నాం? మన ప్రేమకు ఏంటి ఒక ఉదాహరణ చెప్పడానికి? దేవుని ప్రేమిస్తున్నాను, ఆరాధనకు పోదామని రెడీ అయి బయటికి వచ్చినప్పుడు చినుకులు పడుతుంది. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కానీ 2 అడుగులు వెనకకేసినాం. చినుకులు ఆగినాక పోదాం. చినుకులు ఆగకుండా అది వర్షంగా మారింది. మనం ఏం చేస్తాం? లైవ్ కూడా ఉన్నాయి కదా, ఈరోజు లైవే చూద్దాం. మనం ప్రేమ ఉన్నది అని అంటాం కానీ మనకు అన్నిటికీ లిమిట్స్ ఉన్నాయి. అన్నిటికీ మనకు కొన్ని షరతులు ఉన్నాయి. మనకు వీలైతే పోతాం, మనకు వీలు కాకపోతే మనము పోము. ఒక ఇమీడియట్ ఫ్రెండ్ పిలిచారు, ఫ్యామిలీ పిలిచారు, మనం వెంటనే ఏది మానేస్తాం? మనం ఆరాధననే మానేసి ఆ పనికి మనం పోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇఫ్ యూ లవ్ ద లార్డ్, యూ విల్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద లార్డ్. దేవునికి ముఖ్యమైన స్థానం ఇచ్చి చూడండి, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తారు. కొంతమంది ఉపవాస ప్రార్థనకు రారు, కూటాలకు రారు, బైబిల్ స్టడీకి రారు, ఎక్కడైనా బోధన ఉన్న కార్యక్రమం ఉన్నట్టు వారు అక్కడ ఉంటారు. అది నాకు అర్థం కావడం లేదు. అదొక ఆనందం. అందరితో ముచ్చట్లు పెట్టుకుంటూ చిట్ చాట్ చేసుకుంటూ భోజనం చేయడం అదొక సంతోషం. కానీ దేవుని ప్రేమించుచున్న వారు దేవుని సన్నిధికి రావడాన్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మహిమపరచు విషయంలో మనం ఆసక్తి చూపించాలి. ఎలా దేవుని ప్రేమించాలి? 42వ కీర్తన మొదటి వచనం చదువుదాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.
నా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడడం. అరణ్యంలో తిరుగుచున్న దుప్పి నీళ్లు లేక ఎండిపోయిన నాలుకతో అది పరిగెడుతూ తిరుగుతూ ఉంటుంది, ఆశతో తిరుగుతూ ఉంటుంది. దేనికోసం? నీటి కోసం. నీళ్లు దొరికేదాకా అది తిరిగినట్లు దేవా నీకోసం నా ప్రాణం ఆశపడుచున్నది. ఏమైనా అర్థమైందా ఆ మాట? దేవునికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనే దానికి ఒక ఉదాహరణే ఈ దుప్పి. నీళ్ళు లేని ఎండి ఉన్న ప్రాంతంలో నా ప్రాణము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నేను ఆశపడుచున్నాను అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు. దేవునికి అందుబాటులో ఉండడానికి ఉన్న ప్రయత్నం, దేవునికి సన్నిహితంగా ఉండడానికి ఉన్నటువంటి ఒక ప్రయత్నం, దేవుని మాటలకు అంత ఇంపార్టెన్స్ మనం ఇస్తాం. ఇంటి ముందున్న మల్ల చెట్టుకు వాసన ఉండదు, మనకు ఉండదు. ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చిన వాళ్ళు అబ్బా ఎంత వాసన అంటారు. వాసన ఉందా అని మనం అనుకుంటాం. మనం పోయి ఆ మల్లెపూ దగ్గర ముక్కు పెట్టి పీల్చేదాకా దాని వాసన మనకు తెలియదు. కొన్నిసార్లు మనం పెర్ఫ్యూమ్స్ వాడతాం, మనం వాడే పెర్ఫ్యూమ్ స్మెల్ మనకు తెలియదు. కొంతమంది అడుగుతారు అది ఏం పెర్ఫ్యూమ్ అండి కదా, ఎందుకంటే మనం వాడేదాన్ని మనకు తెలియదు. వాళ్ళు అడుగుతారు అది ఏ బ్రాండ్ ఏమో. ఇదే దేవుణ్ణి ప్రేమించుచున్నటువంటి వారికి అలవాటు ప్రకారం భయం తగ్గిపోతుంది, భక్తి తగ్గిపోతుంది. దేవుడు నా జేబులో ఉన్నారని అనుకుంటాడు. దేవుడు ఎవరికి జేబులో లేడు. దేవుడు ముఖ్యమైన స్థానంలో ఉంటాడు నీ హృదయములో. నీ పూర్ణ హృదయముతో దేవుని వెతికితే ఆయన నీలో ఉంటాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. దేవుడు ఎవరికి బాకీ ఉండడు. ఆయనను ప్రేమించు వారిని ఆయన అత్యద్భుతంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా నీకు వందనాలు. వాక్యం మా వినికిడిలో దీవెనగా మార్చండి. మేమందరం నిన్ను ప్రేమించు బిడ్డలుగా, పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించు వారిగా, పూర్ణ బలముతో నిన్ను సేవించు వారిగా, పూర్ణ మనస్సుతో నీ కార్యములను జరిగించు వారిగా, సనుగులు గునుగులు లేకుండా ప్రభువా నీ కొరకు నమ్మకంగా నిలబడిన వారిగా మేము ఉండడానికి తగిన కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం. సమాధానము, దీవెనలు, ఆశీర్వాదములు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించుమని, ఈ ప్రియ బిడ్డలందరికీ క్షేమాభివృద్ధి కలుగచేయమని, నిన్ను ప్రేమించుచున్న వారికిని నిన్ను ప్రేమించని వారికిని మధ్యలో ఉన్న వ్యత్యాసం లోకం చూచినట్లు నిన్ను ప్రేమించు బిడ్డలను హెచ్చించుమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించుమని, సహాయహస్తం చాపుమని, ప్రతి వారికి తగిన దీవెనలు అనుగ్రహించి వారిని వర్ధిల్ల చేయమని, మీ దీవెనలతో నింపుమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోను మనం ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువచ్చు పర్యంతం సదాకాలము తోడై ఉందునుగాక. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన విషయాలు మాకు తెలియపరచండి. మా చిరునామా జీవనది, రివైవల్ క్రిస్టియన్ సెంటర్, NIT పోస్ట్, హనంకొండ 4, తెలంగాణ స్టేట్. ఈ సందేశాన్ని ఫస్ట్ టైం మీరు వినినట్లయితే రివైవల్ క్రిస్టియన్ సెంటర్ అనేటువంటి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఈ సందేశాన్ని షేర్ చేయండి. కొంతమంది కూడా ఆశీర్వదింపబడడానికి మీరు కారకులు కావాలి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వాక్యాన్ని తరచుగా వినడానికి మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించవలసింది మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యూ.